అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీకు చూపిద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి? చూడండి, ఇక్కడ చాట్ జీపీటీ మీరు చాలా రోజుల నుంచి వినే ఉంటారు. చాట్ జీపీటీ కనుక వినకపోతే ఫస్ట్ టైం అయితే ఇది ఓపెన్ ఏఐ టెక్నాలజీ. మన క్వశ్చన్ ఏదన్నా అడుగుతుంటే దానికి కావాల్సిన రెఫరెన్స్ లైక్ రెలవెంట్ ఆన్సర్ని మనకి అందుబాటులో తీసుకొచ్చే టూల్ అనమాట. ఫ్రీ అకౌంట్, మీరు జీమెయిల్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఉంటే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా డాష్ బోర్డ్ మీకు అందుబాటులోకి వస్తుంది. సెండ్ ఏ మెసేజ్ కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఒక కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఇది కాల్డ్ ప్రాంప్ట్ అంటారు. కమాండ్ ప్రాంప్ట్ అంటాం కదా, ఆ విధంగానే ఇట్స్ ప్రాంప్ట్. అయితే ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఎవరు? ఈ కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి క్వశ్చన్స్ లైక్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఆల్ ఫేజెస్లో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, కోడ్, డేటాబేస్, ఆల్ ఫేజెస్లో సొల్యూషన్ తెచ్చుకోవటం, కోడ్ తెచ్చుకోవటం, అట్లా ఇంటిగ్రేట్ చేసి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేయగలిగిన వాళ్ళు తక్కువ టైంలో వాళ్ళనే ప్రాంప్ట్ ఇంజనీర్ అనటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజనీర్ని మీరు ప్రాపర్గా క్వశ్చన్స్ అడగటము, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోగలగటం, ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయగలగటం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, లైక్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను చాట్ జీపీటీ, లైక్ హౌ టు లేకపోతే రైట్ ఏ లాగిన్ ఫామ్ యూజింగ్ జాంగో అండ్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. జాంగో అనేది పైథాన్కు సంబంధించిన ఫ్రేమ్వర్క్. జాంగో అనేది పైథాన్కు సంబంధించిన లేటెస్ట్ ఫ్రేమ్వర్క్, లైట్ వెయిట్, సో మోర్ సెక్యూర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. తక్కువ టైంలో మనం క్రడ్ ఆపరేషన్స్ అని క్రియేటింగ్ రికార్డ్, డిలీటింగ్ రికార్డ్, అప్డేట్ రికార్డ్, ఇవన్నీ ఫీచర్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. దట్ ఈస్ ద వన్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏంటంటే, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ అనేది ఓపెన్ సోర్స్ డేటాబేస్ which will completely supports like a relational database management system, primary key, foreign key, like a tables relations, comfortable గా రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవటం, ట్రాన్సాక్షనల్ డేటాకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అందుకని ఈ టెక్నాలజీస్లో యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్, జాంగో, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ డేటాబేస్తో ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది కనుక మీరు ట్రై చేస్తే మీకు ఆపర్చునిటీస్లో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, జాబ్ ఆపర్చునిటీస్. అయితే ప్రాంప్ట్ ఇంజనీర్ కింద కనుక మనం చూసుకుంటే, నేను ఒక క్వశ్చన్ అడిగితే చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ మనకి క్రియేటింగ్ లాగిన్ ఫామ్, జాంగో, పోస్ట్గ్రెస్, సెవెరల్ స్టెప్స్ అని మనకి ప్రొవైడ్ చేసి, చూడండి ఇక్కడ జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ పేరు, స్టార్ట్ యాప్ అని ఒక యాప్, లైక్ జాంగోలో ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, తర్వాత డేటాబేస్ సెట్టింగ్స్, లైక్ మన డేటాబేస్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్లో ఏ విధంగా డేటాబేస్ని క్రియేట్ చేసిన దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం సెట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేసుకోవటం, అంటే ఈ పర్టికులర్ ఫైల్ని మన ప్రాజెక్ట్లో settings.py అనే ఫైల్లో ఈ పర్టికులర్ సెక్షన్లో అప్డేట్ చేయాలి. చేసిన తర్వాత పోర్ట్ నెంబర్ డిఫాల్ట్ 5432 ఇస్ ద డిఫాల్ట్ ఫర్ పోస్ట్గ్రెస్. ఏదైనా కస్టమ్ ఉంటే కస్టమ్ పోర్ట్ చేంజెస్ ఉంటే మనం మార్చుకోవాలి. తర్వాత మోడల్ క్లాసులు ఈ విధంగా క్లాస్ని డిఫైన్ చేసుకోవటం, అండ్ ఆత్ యూఆర్ఎల్ అండ్ మోడల్ అని ప్రాజెక్ట్ settings.pyలో దీన్ని అప్డేట్ చేసుకోవటం. తర్వాత మైగ్రేషన్స్, పర్టికులర్గా ఏవైతే మనం మైగ్రేషన్స్, ఎందుకంటే డేటాబేస్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్కి ఎప్పుడైతే వెళ్తున్నామో మామూలుగా డిఫాల్ట్ జాంగోతో ఎస్క్యూఎల్ లైట్ వస్తుంది. అది కాకుండా మనం పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ అని ఎక్స్టర్నల్గా ఒక సొఫిస్టికేటెడ్ స్ట్రాంగ్ డేటాబేస్ సర్వర్ని సపరేట్ చేస్తున్నాం కాబట్టి మైగ్రేషన్స్ చేయటం వల్ల డేటాబేస్తో ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట, జాంగో ఫ్రేమ్వర్క్తో ఉన్న వెబ్ అప్లికేషన్. తర్వాత లాగిన్ ఫామ్ క్రియేట్ చేసుకోవటం విత్ 2 పారామీటర్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్. లాగిన్ ఫామ్ అంటే బేసిక్గా 2 ఉంటాయి అంతే, బేసిక్గా అడిషనల్ కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ 2. దీంతో క్లాస్ క్రియేట్ చేసుకోవటం, మోడల్ క్లాసు, ఫార్మ్స్ అండ్ వ్యూ ఫామ్, ఏ విధంగా వ్యూ కనపడాలి, అండ్ లాగిన్ డాట్ HTML క్రియేట్ చేసి CSRF టోకెన్ క్రియేట్ చేయడం. ఇదంతా కూడా మనకి చాట్ జీపీటీ విత్ ప్రాంప్ట్లో మనం టైప్ చేసిన క్వశ్చన్ నుంచి జనరేట్ అయ్యింది, అవునా?
చూస్తూనే ఉన్నారు కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, రైట్ ఏ లాగిన్ ఫామ్ యూజింగ్ జాంగో అండ్ PostgreSQL. సో ఈ విధంగా మనకి ఇలాంటి ఈ 6-7 టెంప్లెట్ క్రియేట్ చేయటం అండ్ కోడింగ్ యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అప్డేట్ చేయటం, ఎక్కడ యాప్లో అప్డేట్ చేయాలి అండ్ ప్రాజెక్ట్లో కూడా మనం అప్డేట్ చేయాలి. అంటే ఒక బేసిక్గా జాంగోలో యాప్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ప్రాజెక్ట్తో కమ్యూనికేట్ ఎట్లా యూఆర్ఎల్ అప్డేట్ చేసుకుని మనము ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కనుక మీకు కరెక్ట్గా ఉంటే ఈ చాట్జీపీటీ యూజ్ చేసి ప్రాంప్ట్ ఇంజనీర్ అనే జాబ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు. సో ఇవన్నీ కూడా మీ లోకల్ పైచామ్ కానీ పైథాన్ డెవలప్మెంట్ ఉంటే ఆ డెవలప్మెంట్లో మీరు టెస్ట్ చేసుకుని మరి చాట్జీపీటీ ఇచ్చింది యాక్యురేట్గా నాకు కరెక్ట్గా పనిచేసేస్తా అంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు కూడా. సో ఎక్కడైతే మీరు ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తారో ఆ ఎర్రర్ కోడ్ యాక్యురేట్గా చదువుకుని కరెక్షన్స్ మీకు తెలిస్తే మీరు చేయొచ్చు వన్ థింగ్. లేకపోతే ఆ కరెక్షన్స్ ఎర్రర్ మెసేజ్ని మీరు ప్రాంప్ట్ ఇంజనీర్లో ప్రాంప్ట్ని మళ్ళీ అడిగితే కంపల్సరీగా మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని మీరు సక్సెస్ఫుల్గా సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసి ఈ జనరేట్ చేసిన కోడ్ని యాడ్ చేసుకుంటూ ఇంక అడిషనల్గా ఏదైనా పారామీటర్లు యాడ్ చేయాలంటే చేసుకుంటూ మీరు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటమే ఈ యొక్క ప్రాంప్ట్ ఇంజనీర్ యొక్క ముఖ్య ఉద్దేశము. తక్కువ టైంలో రియల్ టైం అప్లికేషన్ని, రియల్ టైం ప్రాజెక్ట్ని కోడ్ జనరేట్ చేయటం, దానికి డెవలప్ చేసిన దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవటం అండ్ యాజ్ ఏ సూపర్ సీనియర్ కానీ ఒక లైబ్రరీ లాంటి సపోర్ట్ని అండ్ రిలవెంట్ క్వశ్చన్స్ని చాట్జీపీటీని అడగటం అండ్ అది ఏ విధంగా జనరేట్ చేసిన క్వశ్చన్స్ మీకు ఇస్తుందో లైక్ సొల్యూషన్ కోడ్ని యాడ్ చేసుకోవటం. చూడండి, రిలవెంట్ అంటే నేను లాగిన్ ఫామ్ జనరేట్ చేయమన్నాను, బాగానే ఉంది. యూజర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యూజర్ లాగిన్ అవ్వగలడు కదా. సో దానికి మనం ఏం చేస్తున్నాను, రిలవెంట్ క్వశ్చన్ చూడండి, సజెస్ట్ ఏ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పా. అంటే పైథానా ఏంటి ఏం అడగట్లేదు నేను, ఏది చాట్జీపీటీని. చూద్దామా అసలు ఏం చెప్తుందో. ప్రీవియస్ క్వశ్చన్ని రిలవెంట్గా చాట్జీపీటీ మనకి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వడం జరిగిద్దండి. చూసారా, ప్రాంప్ట్ ఇంజనీర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఆయన యొక్క పనితనం ఇక్కడ బయటపడుతుంది. క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు, ప్రీవియస్ క్వశ్చన్కి మనం ఎక్స్టెండ్ చేయడానికి సజెస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నాను, పైథానా, జావానా, PHP అడగలేదుగా. అయితే ఎర్లియర్ మనం చాట్జీపీటీని ట్రైన్ చేసాం, ఏమని, జాంగో అండ్ PostgreSQL అని ఒక క్వశ్చన్ అడిగాం. సో విత్ దట్ బేసిక్ క్వశ్చన్ని బేస్ చేసుకుని మనకి యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అడిగినప్పుడు ఇది జాంగోలో పోస్ట్గ్రేస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్నే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం చాట్జీపీటీని మన కంట్రోల్లోకి తెచ్చుకొని మనం అడిగిన క్వశ్చన్స్కి రిలవెంట్గా ఆన్సర్స్ ఇవ్వటం అనేది మనం చాట్జీపీటీ లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఆ విధంగా రిలవెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు దీనికే UI డిజైన్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కొడితే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్కి వచ్చిన పారామీటర్స్ UI డిజైన్ విత్ బుట్ స్ట్రాపా, జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ కావాలా, ఎట్లా కావాలంటే అట్లా మీరు ఇక్కడి నుంచి రిలవెంట్ క్వశ్చన్స్ అడిగేసి దాన్ని లైక్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మనము చాట్జీపీటీని యూజ్ చేసుకుని కోడ్ డెవలప్ చేసుకోవచ్చండి. నిజంగా ఆసమ్ అండి. సో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ప్రయత్నించండి. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి ఈరోజే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రాంప్ట్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ కోర్స్ కోసం కనుక మీరు ట్రై చేయడానికి ప్రయత్నిస్తానికి రెడీగా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో నేను మీకు కోర్స్ లింక్ అందుబాటులోకి తీసుకొస్తాను. ఈరోజే ప్రయత్నించండి ఆన్లైన్ కోర్సు. మీ షెడ్యూల్ ప్రకారం ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, వేరే ఫీల్డ్లో ఆల్రెడీ మీరు వర్కింగ్లో ఉన్న, సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఉండి మీ కెరీర్ని స్విచ్ చేసుకోవాలనుకున్న ఈ కోర్సు మీకు చాలా గ్రేట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజే ప్రయత్నించండి. అంతవరకు సెలవు. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.